తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జూన్ 14వ తారీఖున సంకష్టహర చతుర్థి. ఈ రోజున పాటించవలసిన నియమాలు, ఆ బొజ్జగాని పైన మనం ఏ విధంగా వేడుకోవాలి, అలాగే ఆరాధనలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి. ఎలాంటి నియమాలు పాటించాలి, చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఏమిటి అసలు ఆ చతుర్థి రోజున తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి 14వ తారీఖు అండి. అయితే ఎప్పుడు ప్రతి నెల వచ్చేది. కొంతమంది ఏంటంటే ఇన్ని వారాలని మొక్కుకుని చేస్తూ ఉంటారు వినాయకుని పూజ. అసలు ఆ రోజు ప్రత్యేకత, అలాగే ఆ రోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి? చాలా మంది ఆరాధనలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అవి కాకుండా సరిగ్గా ఆరాధించి ఆ బొజ్జగన్నపై అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా పూజ చేయాలంటారు? ఈ నెల జూన్ 14వ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి. పేరులోనే ఉందమ్మా, కష్టములు, సంకష్టములు అన్నిటిని కూడాను రూపుమాపేటువంటి చతుర్థి. అంటే ఈ కలియుగానికి ఈ యొక్క చతుర్థి వ్రతం అనేటువంటిది చాలా బలాన్ని ఇస్తుంది. ఎందుకనంటే ఒక్కొక్క యుగానికి కొన్ని దేవతలు చాలా శీఘ్ర ఫలితాన్ని ఇస్తారు. ఈ కలియుగానికి కలౌ చండీ వినాయకో కాలభైరవ. కాబట్టి ఈ కలియుగంలో చండీ అమ్మవారిని పూజ చేసిన, ఉపాసించిన, వినాయకుడిని పూజ చేసిన, భైరవుణ్ణి, కాలభైరవుణ్ణి పూజ చేసిన అతి శీఘ్రముగా ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి దీన్ని విధి విధానముగా ఆచరించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. కాకపోతే దీన్ని ఆచరించే విధానంలో ఎంతవరకు చేయగలుగుతారనేటువంటిది వాళ్ళ యొక్క శక్తిని బట్టి. శక్తి అంటే ఇక్కడ డబ్బని కాదు, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి భక్తి. ఇక్కడ ఒక నెల పట్టుకోవచ్చు, 3 నెలలు పట్టుకోవచ్చు, 5 నెలలు, ఇట్లా బేసి సంఖ్యలో 21 నెలలు కూడా పట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి అన్నప్పుడు ఏంటంటే ప్రదోషకాల సమయానికి, అనగా చంద్రోదయ సమయానికి చతుర్థి ఉండాలి. ఇది నియమం. ఇప్పుడు 14వ తారీఖు నాడు ప్రదోషకాలం. చాలా మంది అనుకుంటారు 14వ తారీఖు ఉదయం పూట తదియ ఉంది కదా, సంకష్టహర చతుర్థి ఎలా అవుతుంది అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ ప్రదోషకాల సమయానికి, అనగా చవితి తిథి ఉండి చంద్రోదయము చవితి తిథిలో ఉంటేనే అప్పుడు సంకష్టహర చతుర్థిగా చెప్పవచ్చు. సూర్యోదయం చవితి కాదు, చంద్రోదయము చవితి తిథి ఉండాలి. ఖచ్చితంగా చంద్రుణ్ణి చూడాలని అంటారు. అవునమ్మా. దానికి ఆ రోజున తదియతో కూడుకున్నటువంటి చవితి కాబట్టి ఆ రోజునే పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మొట్టమొదలు ఆ వినాయకుణ్ణి, ఆ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా ఆ రోజున గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయించుకుంటే చాలా విశేషం. ఆ రోజున జరిగిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలమ్మా. వాస్తవానికి ఉపవాసమే ఇక్కడ ప్రధానం. శివరాత్రి రోజున ఏ విధంగానైతే ఉపవాస నియమాన్ని పాటిస్తామో ఏకాదశి రోజున, అలాగే విష్ణు సంబంధముగా ఏకాదశి, శివ సంబంధముగా మాస శివరాత్రి ఉంది. కానీ సంకష్టహర చతుర్థి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం మహిమే ఈ చతుర్థి. ఏకాదశికి కూడా ఎలాగైతే ఉపవాసమే మహిమ ఎలా అయితే ఉందో, సంకష్టహర చతుర్థికి కూడా ఉపవాసమే మహిమ. దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా. పూర్వము ఇంద్రుడు గణపతికి మహోపాసకుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చి వెళదామని చెప్పి బయలుదేరుతున్నాడు. ఆ స్వామి ఆ మహర్షిని దర్శనం చేసుకున్నాడు. అంటే క్లుప్తంగా తెలియజేస్తాను, మరి ఎంతగా ఎలాబొరేటెడ్ గా చెప్పనమ్మా. దర్శనం చేసుకుని వస్తుంటే శూరసేనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించే రాజ్యానికి ఆ అంతరిక్షంలో ఆగిపోతుంది. అంటే ఎందుకు ఆగిపోయిందని చెప్పి చూడగా ఆ శూరసేనుడు ఏమనుకుంటాడు, ఇంద్రుడంతటి వాడు ఆపాడు కదా అని చెప్పి వెళ్ళి నమస్కారం చేసుకొని, రానాయన మీరు ఎందుకు మీ విమానం ఆగిపోయిందని అంటే, మీ రాజ్యంలో పాప భ్రష్టులు ఉన్నారయ్యా,
ఆ పాపాత్మలు ఉన్నటువంటి గాలి సోకినందువల్ల నా విమానం ఆగిపోయింది, కాబట్టి నా విమానం కదిలేటట్టు లేదు అని చెప్పి అనగా, అప్పుడు ఆ మహర్షి దగ్గరికి మనస్సులో ధ్యానం చేసుకుంటే, అప్పుడు ఆ గణపతి ఉపాసకుడైన మహర్షి ఏం చెబుతాడంటే, ఎవరైనా కానీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమాన్ని పాటిస్తున్న వ్యక్తి ఆ ఒక్కరోజు సంకష్టహర చతుర్థి ఫలితాన్ని నీకు ధారాదత్తం చేస్తే నీ విమానం కదులుతుందయ్యా అని చెప్తాడు. అంతటా నీ వల్లే ఇదంతా జరిగింది, నీ రాజ్యం వల్లనే అని చెప్పి ఇంద్రుడు నిందించేసరికి శూరసేనుడు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఆ రాజ్యంలో ఎవరైనా సంకష్టహర చతుర్థి చేస్తున్నారా కనుక్కోండి అని చెప్పి అందరినీ చాటింపు చేస్తాడు. ఎవ్వరూ చేయట్లేదని చెప్పి వచ్చేస్తుంది ఆయనకు సమాధానం. తర్వాత ఒక స్త్రీమూర్తి శవం అది మన తీసుకొని వెళ్తుంటారు బంధువులు. వెళుతుంటే ఆ మధ్యలో ఆ యొక్క గణపతి లోక నుంచి ఉన్నటువంటి గణపతికి సంబంధించినటువంటి భటులు, యమలోక భటులు అందరూ కొట్లాడుకుంటుంటారు, మాకు కావాలి మాకు కావాలని. ఈ వ్యక్తి స్త్రీమూర్తి పాపం చేసింది అని చెప్పేసి యమభటులు, లేదు లేదు ఆమె ఈ రోజున చవితి తిథి అయ్యింది ఈ రోజున, కాబట్టి ఈ సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించింది కాబట్టి ఈమె గణలోకానికి రావాల్సింది అని చెప్పి ఆ గణేశునికి సంబంధించిన భటులు వాగ్వివాదం చేస్తుంటారు. అంతటా మనిషి చనిపోయి ఉంది కదా, ఆమె ధారాదత్తం చేయలేదు కదా, ఎలాగైతేనేమి గణపతికి సంబంధించిన లోకానికి ప్రయాణం అవ్వడానికి అనుమతి దొరుకుతుంది. యమభటులు వెళ్ళిపోతారు. ఆ పోతుంటే గాలి సోకుతుంది, ఆ శవానికి తాకిన గాలి ఆ విమానాన్ని తాకగానే ఆ విమానం పరిగెత్తుతుంది. అంటే దీని అర్థంలో ఏంటంటే, తెలిసో తెలియకో, అంటే సంకల్పము చేత వ్రతాన్ని ఆచరించిన, అసంకల్పితముగా తెలియకుండానైనా కానీ ఆ రోజు ఉపవాసం ఉండి మరణించిన ఆ ఫలితం ఎక్కడికి పోదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి అంత ఫలితం అమ్మ. కాబట్టి ఏమైపోయింది అక్కడ, ఆ స్త్రీమూర్తి చెయ్యలేదు వాస్తవానికి, కానీ ఆ రోజు ఉపవాసం ఉంది, అందుకు ఆ విధంగా ఆమెకి ఆ పుణ్య ఫలితం ఆ విధంగా దక్కింది. ఇందాక మీరు చెప్పారు కదా గురుగారు, ఒక వారం అంటే ఒక నెల కావచ్చు, తర్వాత 2, 3, 5, 21 వరకు అలా చేసుకుంటారని. ఇప్పుడు కొత్తగా ప్రారంభిద్దాము మేము ఇప్పటి నుంచి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక సందేహం అండి. ఇప్పుడు 11వ తారీఖు నుంచి మోఢం ఉంది కదండి, ఇప్పుడు మరి స్టార్ట్ చేయొచ్చా? ఫస్ట్ సారి అంటే మొదటిసారి వ్రతాన్ని ఆచరించవచ్చా, చేయకూడదంటారా? వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇదే సందేహం ఉండవచ్చు. ఎందుకనంటే చెప్పగానే ఇంతటి మహత్యం కలిగినటువంటి రోజుని ఎవరైనా చేసుకోవాలనుకుంటారు, ఎందుకంటే ఆగి ఉండి ఈ జ్యేష్ఠ మాసంలో చేసుకుందాంలే అని అనుకుంటారు, సమయం కలిసి వచ్చింది కదా అని. కానీ మూఢమి అనేటువంటిది ప్రవేశం చేసిన తర్వాత కొత్తగా వ్రతాన్ని ఆచరించడానికి పనికిరాదు. ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చేస్తున్న వాళ్ళకైతే కంటిన్యూ చేయొచ్చు, మూఢమని చెప్పి ఆపడానికి వీలు లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ కొత్తగా ఈ నెల నుంచే మేము పట్టుకుంటాము ప్రారంభిస్తామంటే మాత్రం అది కుదరదు, శాస్త్రం ఒప్పుకోదు, అది వృథా, అది చెయ్యకూడదు. శాస్త్రమే చెప్పింది, ఘంటాపదంగా చెప్పింది, కొత్తగా ప్రారంభించకూడదు వ్రతాలు. వ్రతం ఏం చెయ్యము, మాకు ఆచారం కూడా లేదు, వ్రతం చేయాలన్న ఇది కూడా కాదు, కానీ ఆ రోజున గణపతిని సాధారణంగా ఎలా పూజించాలంటారు? ఇప్పుడు వ్రత నియమ ప్రకారం చేసుకున్నట్లయితే పొద్దున్నే గణపతికి సంబంధించి చెప్పాం కదమ్మా, అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని గణపతి దేవాలయానికి వెళ్ళి, అనగా ఆ మొట్టమొదటి పొద్దునే గణపతి దేవాలయానికి వెళతారు కదా, అప్పుడు ఏంటంటే సాధారణంగా చేసుకునే వాళ్ళైతే 3 పిడికిళ్ళు బియ్యాన్ని పోసి ఆ గణపతి ముందర చక్కగా ఒక శ్వేత వస్త్రాన్ని వేసి గణపతి చిత్రపటం పెట్టి చక్కగా గణపతిని షోడశోపచార విధానంగా పూజ చేసి ఆ 3 పిడికిళ్ళు ఒక మూట కట్టి పెట్టాలి. సాయంకాలం వచ్చిన తర్వాత ఆ 3 పిడికిళ్ళని తో పాయసం చేయాలి. పాయసం చేసి మళ్ళీ పూజ షోడశోపచార విధానంగా పూజ చేసి ఆ 3 పిడికిళ్ళతో చేసినటువంటి పాయసాన్ని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టి అప్పుడు ఆ పాయసాన్ని మాత్రమే తీసుకుని ఉండాలి. ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా ఉంటే ఇంకా మరీ మంచిది. తెల్లవారి అప్పుడు ఎవరికైనా కానీ అన్నదానం చేసి అప్పుడు భోజనం చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఇక మీరు అడిగినటువంటిది, ఇటువంటివి ఏవి నియమాలు పాటించలేము, అయినా ఆ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క అనుగ్రహం కావాలని పరితపిస్తూ ఉపవాసం ఉండగలిగి ఉండి ఏదైనా చేయొచ్చునంటే వ్రత నియమాన్ని ఉల్లంఘించకుండా. వ్రత నియమం అంటే ఏంటి? ఇక్కడ సంకష్టహర చతుర్థికి వ్రత నియమం ఏంటి? ఉపవాసమే వ్రత నియమం, అదొక్కటే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ వ్రత నియమాన్ని ఉల్లంఘించకుండా చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ ఉపవాసం ఉండి గణపతికి అష్టోత్తర పూజ చేసి దేవాలయంలో గనక
ఏదైనా గణపతి హోమం చేస్తారు ఖచ్చితంగా. ఆ గణపతి రోజు సంకష్టహర ఉంటుంది. చతుర్థి రోజున ఉమ్, ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. చేస్తారండి. ఖచ్చితంగా గణపతి హోమంలో మీరు పాలు పంచుకోండి. ఉమ్, మీ సహాయం కొంత మంచి ఉండనియండి, అవకాశం ఇది. చేసుకుంటే మంచిది. ఇంట్లో లేని వాళ్ళు ఆ, చక్కగా కాణిపాకంలో కూడా గురువు గారు ఈ చతుర్థికి, ప్రతి మాసంలో వచ్చే చతుర్థికి చతుర్థికి చక్కగా వ్రతాలు చేస్తారు అక్కడైతే. వ్రతాలు చేసుకో. ఆ, సంకష్టహర అలా, చతుర్థి అవును, సామూహికంగా కూర్చొని చేస్తారు. సామూహికంగా చేపిస్తారు. ఎందుకనంటేనమ్మా అనేకం సామూహిక ఈ వ్రతాలకి నోములకి ఉమ్, సామూహికంగా చేసేటువంటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఓ, వ్రతాలు కానీ నోములు కానీ అర్చనలు కానీ ఉమ్, సామూహికంగానే చేయాలి. సామూహికంగా ఆ, చేయాలి. చేస్తే బలం ఎక్కువ. ఎందుకనంటే అనేక మంది పాజిటివ్ వైబ్రేషన్స్ తో వస్తారు. మా సమస్యలు తీరాలని పరితపిస్తూ వస్తారు. ఉమ్, ఒకడి మీద ఈర్ష్య అసూయతో రారు. అవును. ఏ పూజ చేసుకున్నా కొంత ఈర్ష్య అసూయ, నేను గెలవాలి నేనే. కానీ ఇక్కడ ఆ వ్యక్తి పడే సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటాడు తప్ప వాడికన్నా నేను గొప్పగా కావాలని వ్రతం చేయడు. అవును, కాబట్టి అలా వాళ్ళ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడం కోసమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అనేటువంటిది ఉమ్, చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఉమ్, చేసుకుంటే చాలా చేసుకోవచ్చు. మంచిది. చివరిగా ఒక్క సందేహం గురుగారు, ఇప్పుడు ఈ వచ్చే ఈ చతుర్థితో 21 పూర్తి అయిపోయినాయి అనుకోండి, మరి ఉద్యాపన అలాంటివి ఏమన్నా ఇప్పుడు చెయ్యొచ్చా? మూఢం కాబట్టి ఏమన్నా ఆపాలంటారా? మూఢానికి అంటే 21 అనుకున్న సంఖ్య అనుకున్నారు అనుకోండి, ఆ దాంతో చేయడమే. ఉమ్, ఇంకా దానికి ఇంకా తిరుగులేదు. ఇంకేం ఆ ఉద్యాపన చేసి, చేసేసుకోవచ్చు. ఉద్యాపన అంటే సాధారణంగా ఆ దాంతో సమాప్తం ఉమ్, చేస్తారు. సమాప్తం చెప్పడం. ఇదేమి వ్రతాన్ని చేసి మళ్ళీ వాయనం ఇవ్వడాలు ఇలాంటివి కాదు కదమ్మా. అవును, వ్రతాన్ని చేయడం మాత్రమే. ఇందులో ఉద్యాపనగా అంటే మళ్ళీ లెక్కలోకి వస్తుంది కదండి. లెక్కలోకి వస్తుంది. ఉమ్, ఎందుకంటే మొదటి నుంచి చేస్తున్నటువంటి అవును. కంటిన్యూషనే కదా. ఉమ్, కాబట్టి ఆ విధంగా పర్వాలేదు అయితే. చేసుకోవచ్చు. ఉమ్, అంటే ఎన్నైతే అనుకున్నారు 21 కావచ్చు, 21 7 అనుకున్నా, అయినా 16 అనుకున్నా, 11 అనుకున్నా, ఎన్ని అనుకున్నా అన్ని నెలలు అన్ని సంకష్టహర చతుర్థులు చేసుకుంటే చాలు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ నెల 21వ తారీఖు రోజున ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి పుణ్యతిథి. ఆ ఏకాదశి తిథి రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఆ 21వ తారీఖు రోజున మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వివరించారండి. మాకైతే సందేహాలు అయితే నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.